కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారాలనే డిమాండ్ వినిపించింది. రాజకీయ పార్టీగా మారుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు రాజకీయాలపై, రాజకీయ పార్టీలపై నమ్మకం పోతోన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ ఆలోచన లేదు అంటూ ఉన్నారు. पॉलिटिक्स से नहीं, अभी हमारा वैसा कोई ये इंटेंशन नहीं है, क्योंकि इस देश में अभी पॉलिटिक्स का क्या हाल हो रखा है आपने देख ही रखा है। पार्टियां तोड़ी जा रही है ईडी सीबीआई भेजकर, इलेक्शन हो रहे थे, इलेक्शंस में वोट्स डिलीट किए जा रहे हैं। लोगों का तो भरोसा उठ चुका है एक तरीके से पॉलिटिक्स से, क्योंकि लोग कहते हैं कि हम सुबह वोट किसी और को करते हैं, शाम को सरकार किसी और की बन जाती है। हम एमपी एमएलए किसी एक पार्टी का चुनते हैं, शाम को वो किसी और पार्टी में होता है। तो जब इस तरह का माहौल है पूरे देश में, तो जहां पर पूरा पॉलिटिक्स से भरोसा उठ चुका है, वहां पर पॉलिटिकल पार्टी बनाकर करेंगे क्या? मुझे लगता है कि लोगों का जैसा भरोसा उठता जा रहा है सारे इंस्टीट्यूशन से, चाहे वो जुडिशरी हो, चाहे वो इलेक्शन सिस्टम हो, चाहे वो इलेक्शन कमीशन खुद ना हो, और चाहे मीडिया क्यों ना हो, तो कहीं ना कहीं इस देश को अब एक पब्लिक मूवमेंट की जरूरत है। नहीं, अगर हमारा वैसा అంటే రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు అంటూ ఉన్నారు సార్. అంటే బీజేపీ వ్యూహం ఏంటి? మీరు కంక్లూజన్ ఇచ్చేసారు, డిమాండ్ వచ్చేస్తుందని. నేనైతే ఎక్కడ చూడలే డిమాండ్. మీరేమన్నా చూస్తే సోషల్ మీడియాలో జంజీలు కూడా ఎక్కడ డిమాండ్ ఏం రాలేదు. ఊహాగానాలు వచ్చిన మాట నిజం మీరు అన్నట్లు, కానీ ప్రజలు ఎవరు డిమాండ్ చేయలేదు. నేను కాకపోతే మీటింగ్ కూడా వెళ్ళాను, ఎక్కడా కూడా మాకు రాజకీయ పార్టీ పెట్టండి అని ఎవరు అడగలేదు. నేను పార్టిసిపేట్ చేశాను కనుక మీరు రాజకీయ పార్టీ పెట్టమని కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళ నుంచి డిమాండ్ కాదు. మీకు అది స్పెక్యులేషన్ వచ్చిన మాట నిజం. మీరు అన్న దాంట్లో సెకండ్ పార్ట్ కరెక్ట్. స్పెక్యులేషన్ వచ్చిన మాట నిజం. అంటే ఇదేమన్నా పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అవుతుందా అని. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు కూడా ఉంది కనుక, తర్వాత మీకు పొలిటికల్ గానే మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు కనుక సహజంగానే రాజకీయ పరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కనుక, పొలిటికల్ డిస్కోర్స్ లో భాగమవుతున్నారు కనుక పొలిటికల్ పార్టీ అవుతుందా అనే చర్చ నడిచిన మాట నిజం. అయితే అభిజిత్ దీప్కే ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా కరెక్ట్, అది అవసరం కూడా. ఈ దేశంలో రాజకీయ పార్టీల కొరత ఏమీ లేదు, అడ్డగోలుగా పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీలుగా మారిన తర్వాత ఏమవుతుందో ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే తెలుస్తోంది కదా. ఒక సివిల్ సొసైటీ మూవ్మెంట్ గా, యాంటీ కరప్షన్ మూవ్మెంట్, గుడ్ గవర్నెన్స్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయ్యి ఏమైంది? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. కేజ్రీవాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. మీరు తెలంగాణ రాష్ట్ర ఆప్ కన్వీనర్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్ కన్వీనర్ అడగండి, కేజ్రీవాల్ వీళ్ళని కలిసి ఎన్నేళ్ళైందని. అంటే ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ను బహుశా 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఇది కలిసి, అసలు మీరు ఎవరిని అడగని చెప్తారు. అంత హైలీ సెంట్రలైజ్డ్, తన చుట్టూ పార్టీ తిరగాలి, ఇంకా వేరేది ఏమీ లేదు. కేజ్రీవాల్ చుట్టూ తిరిగే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ప్రాంతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా స్టార్ట్ అయింది? ఒక గొప్ప సివిల్ సొసైటీ మూవ్మెంట్ గా స్టార్ట్ అయింది. అల్టిమేట్ గా ఒక నాయకుని చుట్టూ ఉండేటువంటి ఒక పార్టీగా మారింది. ఇక ఫార్చునేట్లీ ఇంకా వారసత్వ పార్టీగా రూపాంతరం చెందలేదు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా రిజైన్ చేసినప్పుడు ఆయన వైఫ్ నే సీఎం చేస్తారని చర్చ కూడా నడిచింది. ఫార్చునేట్లీ చేయలేదు. కానీ సేమ్ ఇతర రాజకీయ పార్టీ లాగా ఒక కోటరీ, ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉండదు, ఒక ప్రజాస్వామిక బద్దమైన ఆర్గనైజేషన్ ఉండదు, ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న రాజకీయ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అనుభవం చూసాం, భారతీయ జనతా పార్టీ అనుభవం చూస్తున్నాం. అదైతే ఒక సిద్ధాంత ఆధారిత రాజకీయ పార్టీ కదా. సిద్ధాంత ఆధారిత రాజకీయ పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఎక్కడుంది? పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు. ఇలా పార్టీ విత్ డిఫరెన్స్ ఉందా? ఆయారాం గయారాంలతో బీజేపీ నిండిపోతోంది. అవినీతి పనులను కూడా పార్టీలో చేర్చుకొని వాషింగ్ మిషన్ గా మారిపోయింది. ఎవరిని పడితే వాళ్ళను పార్టీలో ముఖ్యమంత్రులే చేస్తున్నారు. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ సువేందు అధికారి అవినీతి పైన మోడీ బహిరంగ సభలోనే అవహేళన చేసి ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారానికి మోడీయే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్ణయాలన్నీ మోడీ, అమిత్ షా. రాష్ట్ర పార్టీలకు ఏమాత్రం అధికారం లేదు. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఈవెన్ ఆలోచించే అవకాశం కూడా ఇవ్వడం లేదు. వీళ్ళ కన్సర్న్స్ కు, వీళ్ళ ఆలోచనలకు అసలు ఎక్కడా లెక్కలేదు. కంప్లీట్లీ హైలీ సెంట్రలైజ్, దట్ టు 2 ఇండివిజువల్స్, నరేంద్ర మోడీ, అమిత్ షా. అలా భారతీయ జనతా పార్టీ లాంటి సైద్ధాంతిక పార్టీ, ఆర్ఎస్ఎస్ మూలాలున్న పార్టీ అలా తయారైపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ, రీజనల్ పార్టీ నుంచి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది. అవి ఎలాగో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలే.
అందువల్ల ఇప్పుడు ఏం కొత్తగా ఇంకో రాజకీయ పార్టీ వచ్చి ఇదో దుకాణంలో 100 దుకాణాల్లో 101 దుకాణం అవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అందువల్ల ఇవాళ ప్రజలకు కావాల్సింది మరో రాజకీయ పార్టీ కాదు, ప్రజలకు కావాల్సింది ఒక పబ్లిక్ పీపుల్స్ మూవ్మెంట్. దీప్కే చాలా మచ్యూర్డ్ గా చెప్పాడు పిల్లవాడైనా. ఇవాళ అనేక ఇన్స్టిట్యూషన్స్ పైన విశ్వాసం కోల్పోతుంది. ఒకప్పుడు మీడియా అంటే ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్. ఇవాళ మొన్న ఇటీవల ఢిల్లీ నిరసనలు ఈ వ్యవహారాల పైన నేషనల్ మీడియా, ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ చూస్తే అసలు మీడియానేనా ఇది, ఏమంటారు దీని అని. మీరు రాత్రిపూట చూడండి 8 అయితే నవికా కుమార్, ప్రణేష్ మిశ్రా, అర్నబ్ గోస్వామి, అసలు బీజేపీ అధికార ప్రతినిధులు పనికిరారు వీళ్ళ ముందట. రాహుల్ శివశంకర్, బీజేపీ అధికార ప్రతినిధులు దిగదురుపు, అధికార ప్రతినిధులు మించి మాట్లాడుతుంటారు పార్టీ తరఫున. అసలు ఎక్కడ ఇలాంటి జర్నలిజం ఇంతవరకు చూడలేదు జీవితంలో. అలా జర్నలిజం తయారైపోయింది. మీకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ల మీద డిస్కషన్ పెడితే కాంగ్రెస్ సస్పెండెడ్ స్పోక్స్ పర్సన్, కాక్రోచ్ జనతా పార్టీ సస్పెండెడ్ స్పోక్స్ పర్సన్. సస్పెండెడ్ స్పోక్స్ పర్సన్లతో చర్చా గోష్ఠులు నడిపినటువంటి ఛానల్స్ అయిపోయినాయి. అందువల్ల మీడియా పని లేదు. సుప్రీంకోర్టు ఆశంతలు జ్యుడిషియరీ. కానీ మనం చూసాం కదా ఢిల్లీ నిరసనల పైన వీడియోలు చూడమంటే మాకు సమయం లేదన్నారు. తర్వాత లేదని అలా అనలేదు, పిటిషన్ వేయలేదని అన్నారు. ఫార్చునేట్లీ కాస్త రియాక్ట్ అయ్యారు, సంతోషము. కానీ మొదట్లో అసలు వీడియోలు చూసే సమయమే లేదు మాకు అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం చూశాం. సో అందువల్ల మీకు న్యాయ వ్యవస్థ పైన ఒకప్పుడు ఆశ ఏమనంటే కోర్టుకు పోతే నాకు న్యాయం దొరుకుతుంది అని. ఇప్పుడు కేసులు పెండింగ్ ఉండడము, జడ్జిమెంట్ల తీరు, ఇవన్నీ చూశాక ప్రజల్లో ఒక ఆందోళన మాత్రం మొదలైన మాట నిజం. ఏంటి మా పరిస్థితి ఏంటి అని. ఆ ఆందోళన, ఆ సఫకేషనే లక్షలాది మంది బిడ్డల్ని, 20-25 ఏళ్ల పిల్లల్ని మీకు ఢిల్లీలో అంత పెద్ద నిరసన తెలిపింది. లేకపోతే అబ్జద్ దీప్కి చూసి వచ్చారా? అబ్జద్ దీప్కి ఏమైనా కరిష్మాటిక్ లీడరా, ఆయన సెలబ్రిటా? అంతకుముందు అబ్జద్ దీప్కి అన్నట్టు ఎవరో కూడా మనకు తెలియదు. ఒక ఆర్డినరీ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్ళిన ఒక స్టూడెంట్. ఇష్యూస్ నాట్ అభిజిత్ దీప్కి చూసి జనం రాలే, ఎవరిని చూసి జనం రాలే, సోనం వాంగ్ చూసి జనం రాలే, జనం వచ్చింది ఇష్యూని చూసి వచ్చారు. అంత పెద్ద ఎత్తున జనం సఫకేట్ అయ్యారు కనుక వచ్చారు. ఎందుకంటే మాకేంటి, ప్రతిపక్ష పార్టీలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ అవసరాలు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళదే పనిచేస్తుంటారు. ఏం చేయాలి? మీడియా మా మాట వినే పరిస్థితి లేదు, కోర్టులకు మొదలుపెట్టుకున్నా ఉపయోగం ఉండడం లేదు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే కోల్పోయింది, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వమే నియమించే అధికారులుగా మారిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రజా ఉద్యమం ఒకటే పరిష్కారం, పీపుల్స్ మూవ్మెంట్ ఒకటే పరిష్కారం. నిజంగా చెప్పింది కరెక్ట్. ఈ రోజు దేశానికి కావాల్సింది, దేశ ప్రజలకు కావాల్సింది మరో రాజకీయ పార్టీ కాదు, ప్రశ్నించే మనుషులు కావాలి, ప్రశ్నించే వ్యవస్థలు కావాలి, పోరాడేటువంటి వ్యవస్థలు కావాలి. అందువల్ల ఒక రాజకీయాలకు అతీతంగా పార్టీ లేదైనా, అది నీట్ ఎగ్జామ్ అయినా, జార్ఖండ్ ఎగ్జామ్ అయినా, తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ అయినా ప్రశ్నించేటువంటి వారు కావాలి, పోరాడేటువంటి వ్యవస్థ కావాలి. అందువల్ల ఇండియా డజంట్ నీడ్ వన్ మోర్ పొలిటికల్ పార్టీ. ఉన్న పార్టీలు సరిపోతాయి. ఇండియా నీడ్స్ ఏ పీపుల్స్ మూవ్మెంట్, ఒక ప్రజా ఉద్యమం కావాలి, ఒక పౌర సమాజ చైతన్యం కావాలి. ప్రభుత్వాలు ఏవైనా జవాబుదారీగా ఉంచగలిగేటువంటి వ్యవస్థలు కావాలి. ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళను వినిపించేలా, వాళ్ళతో ఒప్పించేలా ఒక బలమైన ప్రజా ఉద్యమాల వ్యవస్థ కావాలి. అది అవసరం. కాక్రోచ్ జనతా పార్టీ ఆ పాత్ర పోషించింది కనుక ఇంతమంది జనమంతా వెళ్ళారు. ఇలా మాలాంటి వాళ్ళని కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ కనుక వెళ్ళాం. నాకేమన్నా అబ్జద్ దీప్ ఎవరో తెలుసా? వెళ్ళింది ఇదేంటి, ఇష్యూ న్యాయమైంది, వ్యవస్థలన్నీ విఫలమవుతున్నాయి, ఇష్యూ న్యాయమైంది కనుక జవాబుదారితనం కావాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఇష్యూ మీద జనం ర్యాలీ అవుతున్నారు. అదే ఈ పోరాటం పెరుగుతోంది. ఆఖరికి ఫైనల్ గా నరేంద్ర మోడీనే ఒప్పించేలా నెట్టగలిగారు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించగలిగారు కదా, ఏ ప్రతిపక్ష పార్టీ సాధించింది. అందుకొరకు మాలాంటి వాళ్ళు ఉన్నాం. మీరు వెళ్ళి రాజకీయాల్లో చేరి మళ్ళీ మీరు ఆ తాన్లో ఇంకో ముక్క అవుతా అంటే మాలాంటి వాళ్ళు దగ్గర కూడా పోం. అందువల్ల నిజంగా కావాల్సింది ప్రజా ఉద్యమమే.